వాట్సాప్ అన్నా చేయరా, వాట్ టు డూ ఇన్ ఆయన నెక్స్ట్ ఆయన అప్డేట్ అవుతాడు అని చెప్తే ఇద్దరు పిల్లలు వెళ్ళి మునికుమారులు, రాజా ఇలా శాపం ఇవ్వబడింది మీకు అని చెప్పారు. మామూలుగా మనలాంటి వాళ్ళు అయితే టెన్షన్ తెచ్చుకుంటాం మనం. ఆయన అటెన్షన్ తెచ్చుకున్నాడు, అంతే తేడా. అటెన్షన్ తెచ్చుకుని వెంటనే గంగా తీరానికి వెళ్ళి ఋషుల్ని సాధువులందరినీ పోగేశారు. అందరినీ రమ్మన్నారు. ఆడ కూర్చోబెట్టి నారద మహర్షి, వ్యాసుల వారు కూడా వచ్చారు. ఏవండి, ఒక మనిషి మరణించే లోపు ఏం చెయ్యాలి, వాట్ సపోజ్ టు డూ అని అడిగాడు. ఏం చేయాలి? రాజా, నీ భాగ్యం పండిందయ్యా, చూడు చూడు ఆయన వస్తున్నాడు అన్నారు. ఎవరైనా? సుఖదేవుడు. ఆయన ఎవరి దగ్గరికి రాడు. ఎవరింటికాడ కూడా పాలు, ఆవు పాలు పితకడానికి ఎంతసేపు పడుతుందో గోదోహన కాలం అంతకంటే ఎక్కువ ఉండడు. అదిగో ఆయన వస్తున్నాడు, ఆయన అభ్యర్థించు అన్నాడు. స్వామి, ఇలా నాకు శాపం ఇవ్వబడింది, మీరు మాకు ఉద్ధరించే మార్గం చెప్పండి అన్నాడు. నిస్సందేహంగా చెప్తానన్నారు. ఆయన కూర్చోమన్నారు. వారం రోజులు చెప్పే ఆయన నీళ్లు తాగలేదు, వినే ఆయన కూడా నీళ్లు తాగలేదు. ఈయన చెబుతూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నాడు. వారం రోజులు అలా వినాలి. మనం గంట కూర్చోలేం, అరగంట కూర్చోలేం. ఈ లోపల సెల్ ఫోన్ వచ్చేస్తుంది. ఒకవేళ అది రాపోయినా ఇలా అంటూ ఉంటుంటాం. ఏమిటో నిద్ర దాంతో, తిండి దాంతో, వాష్రూమ్ దాంతో, ముష్రూమ్ దాంతో, ఏమిటో అన్నీ. చివరికి సెల్లు గో టు హెల్, ఎంఆర్ రింగింగ్ బెల్. ఎముడు వచ్చేస్తాడు. సెల్ ఫోన్ వాడడం తప్పు కాదు, బైక్ వాడడం తప్పు కాదు, కానీ పర్పస్, ఏ మూడ్లో వాడుతున్నాం, దేనికోసం వాడుతున్నాం, అది ప్రధానం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు వరకు కూడా త్యాగరాజ స్వామి వారి గురించి వింటూ సిద్ధమయ్యాను నేను. కాబట్టి వినడం కోసం సెల్ ఫోన్ వాడండి, అది భగవద్గీత వినడం కోసం, భాగవతం వినడం కోసం, భగవన్ నామం వినడం కోసం వాడండి. నిత్య జీవితంలో ప్రతి వస్తువుని భగవత్పరంగా, కృష్ణపరంగా మనం వాడితే మనం మోక్షం పొందొచ్చు. కానీ ఇంద్రియాల కోసం వాడితే మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం. చూడండి, అలా పరీక్షిత్తుకి వారం రోజులు బోధించాడు. కానీ కృష్ణ భగవానుడు భగవద్గీతనే అర్జునుడికి అక్కడ కురుక్షేత్రంలో బోధించాడు. ఎవరో అడిగారు నన్ను, ఏంటండి అంతమంది జనం ఉన్నారు అక్కడ, యుద్ధం జరిగే మంచి అటువంటి పరిస్థితుల్లో టెంపరేచర్ అంతా హై హీట్లో ఉంటుంది, అప్పుడు ఈయన భగవద్గీత చెప్పడం ఏంటి, ఆయన వినడం ఏమిటి, ఎన్ని రోజులు బట్టి ఉంటుంది అన్నారు. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అది ఒక 45 నిమిషాలు పట్టింది అన్నారు. అన్నారు. సరే ఓసారి చెక్ చేద్దాం. నాగులాపల్లి అని పిఠాపురం దగ్గర, చాలా 10-15 ఏళ్ళు ఉంటుంది. అయితే చెక్ చేద్దాం అన్నా. నేను 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతా, ఎవరితో అయినా ఎక్కడైనా. నేను రైలు దిగినా సరే ఎవరితో మాట్లాడిన పొద్దున్నే సైకిల్ చేసే నేను ఇంటికి వెళ్తా, లేకపోతే పేపర్ మీద రాసి మాట్లాడను. 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతా, అది నా నియమం. సరే చెక్ చేద్దాము, టైమర్ పెట్టండి అన్న. టైమర్ పెట్టారు. నేను 12వ అధ్యాయం చదివాను. 12వ అధ్యాయం 2 నిమిషాల్లో అయిపోయింది. 20 శ్లోకాలు 2 నిమిషాలు అంటే 1 నిమిషానికి 10 శ్లోకాలు. ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700. 1 నిమిషానికి 10 శ్లోకాలంటే 10 నిమిషాలకి 100 శ్లోకాలు, 770 నిమిషాలు. అందులో అర్జునుడివి, ధృతరాష్ట్రుడు, సంజయుడు ఇవి 100 తీసేస్తే ఇంకా 600. 600 చదవడానికి ఒక మనిషికి గంట పడితే భగవంతుడికి 40 నిమిషాలు అవదా? ఆ కాలం వేరు, అందులో అప్పుడు ఉండే వేగం వేరు. కాబట్టి ఏది మన పెద్దలు చెప్పింది అసత్యం కాదు. అందువల్ల భగవద్గీత చదివితే మనకి వచ్చేది ఏంటి, చేయవలసింది ఏంటి, ఇక్కడ ఉన్నప్పుడు చేయవలసింది ఏమిటో మనకు తెలుస్తుంది. ఇంతకీ మనం భగవద్గీత ప్రారంభంలో ఎవరెవరితో మాట్లాడారు? ఎవరెవరితో మాట్లాడారు? ఈ పిల్ల చెప్పుద్దా? చెప్పు, ఎవరెవరితో మాట్లాడారు? కృష్ణుడు, అర్జునుడు ప్రారంభంలో లేరు.
అర్జునుడు రాలేదు ఇంకా. ఫస్ట్ శ్లోకం ఎవరు చెప్పారు? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే, చెప్పండి అందరూ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఎవరు అడిగారు? ఎవరిని అడిగారా పిల్లలు? సంజయుడితో ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. నా కుమారులైన కౌరవులకి, పాండురాజు కుమారులైన పాండవులకి కురుక్షేత్రం, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అడిగాడు. అప్పటి నుంచి సంజయుడు మాట్లాడతాడు, అర్జునుడు మాట్లాడతాడు, తర్వాత కృష్ణ పరమాత్మ మాట్లాడతాడు. భగవద్గీత మన కోసమే చెప్పారు, అర్జునుడిని అడ్డుగా పెట్టుకుని చెప్పారు. అర్జునుడికి చెప్పవలసిన పనే లేదు. ఎందుకని? నరుడు నారాయణుడు, ఆయనకి ఎప్పుడూ అన్నీ తెలుసు. మనకి వంకగా పెట్టి చెప్పారు. అందుకనే ఇది భగవద్గీత ప్రారంభంలో గీతా మహత్యం అని ఉంటుంది. అందులో పార్థోవత్స సుధీర్భోక్త అని చెప్తారు. అంటే ఇక్కడ ఈ ఉపనిషత్తులన్నీ ఆవు, ఈ ఆవు నుంచి ఈ పాలు కావాలి. ఈ పాలు రావాలంటే ఒక దూడని చేపు కోసం వదులుతారు, తెలుసు కదా. అలా ఈ దూడగా ఎవరైతే ఉన్నారో అంటే ఎవరున్నారో అర్జునుడిని అడ్డం పెట్టి ఈ భగవద్గీత అంతా మనకు చెప్పారు. భగవద్గీత యొక్క ఉద్దేశం అర్జునుడి కోసం కాదు, మన కోసము, మనం ఉద్ధరింపబడాలి. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వ ఉపనిషత్తుల సారమైనట్టి ఈ గీతోపనిషత్తు భగవద్గీత గోవు కాగా గోపాలుగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ భగవానుడే ఆ గోవు నుండి పాలను పితికేవాడు. అర్జునుడు దూడ కాగా పండితులు, విశుద్ధ భక్తులు భగవద్గీత అనేటువంటి క్షీరామృతమును పానం చేసేవారు. ఈ భగవద్గీత అనేటువంటి ఆ పాలని, ఈ అమృతాన్ని ఎవరు తాగాలి? తెలివైన వాళ్ళు తాగాలి. మనం తెలుగు వాళ్ళం, తెలివైన వాళ్ళం కూడా అవ్వాలా వద్దా? తెలుగు వాళ్ళు అయితే సరిపోయిందా? తెలివైన వాళ్ళం కూడా కావాలి. తెలివైన వాడు ఖచ్చితంగా భగవద్గీత చదువుతాడు, దాన్ని పాటిస్తాడు. మనకి పఠించడం అనేది వస్తే మంచిది, కానీ పాటించడం ఎక్కువ రావాలి. చాలామందికి చాలా శ్లోకాలు వచ్చు, చాలా పురాణాలు వచ్చు, చాలా విషయాలు తెలుసు, కానీ పొద్దున్నే కాఫీ పడకపోతే తల బద్దలైపోద్ది వాడికి. వాడి మనస్సు నిండా పొద్దున్న లేచాక కాఫీ అంటాడు. వాడు దానికి బానిస, స్ట్రాంగ్ కాఫీ బానిస. ఒక వస్తువు నీ మీద పెత్తనం చేయకూడదు, ఒక పదార్థం నీ మీద పెత్తనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? యమ్యం వాపి 8వ అధ్యాయం 6వ శ్లోకం. యమ్యం వాపి స్మరన్ భావం తజచ్చంతే కలేవరం తం తమేవేతి కౌంతేయ సదా తద్భావభావితః. మరణ సమయంలో నువ్వు ఏది స్మరిస్తావో అదే నువ్వై పుడతావు. మళ్ళీ నువ్వు పుట్టకూడదు. ఎందుకు పుట్టకూడదు? పుడితే చావాలి నాయనా. 4 ఎవరికీ తప్పవండి. వాటిని తప్పించుకోవడం ఎలాగో నేర్పించేదే భగవద్గీత. అందరూ చెప్పండి నాన్న. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటండి? ఏమో ఎవరైనా చెప్పారా? గుళ్ళో చెప్పరు, అమ్మ ఒళ్ళో చెప్పరు, బళ్ళో చెప్పరు. ఎలాగండి? ఎలా? భౌతికత ఎక్కడ పుట్టింది? మన దేశంలో పుట్టింది. అవతారాలు ఎక్కడ జరిగినాయి?
మన దేశంలో. శంకర, రామానుజ, మధ్వాచార్యులు ఎక్కడ పుట్టారు? మన దేశంలో పుట్టారు. గంగా, గోదావరి, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, నర్మద ఎక్కడున్నాయి? మన దేశంలో. విశ్వనాథుడు మన దేశంలో. మధుర, అయోధ్య ఎక్కడ? మన దేశంలో. విశ్వామిత్రుడు, గౌతముడు, అత్రి మహర్షి, వశిష్ఠుడు, అగస్త్యుడు ఇటువంటి మహర్షులు ఎక్కడ పుట్టారు? ఈ నేలలో. కానీ దురదృష్టం వీళ్ళెవ్వరి గురించి మనకు తెలియదు. ఏమన్నా మాట్లాడితే ఇలా అంటుంటాం. ఎంత మూఢత్వంలో ఉన్నాం. కొంచెం కూడా బెంగలేదే. ఎవరు హీరోయో తెలియదు, ఎవరు జీరోయో తెలియదు. మన జీవితాలను అలా కాలబెట్టుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కాశీ ఎవరు వెళ్ళారు? చేయొద్దండి. అమ్మో ఎంతమందో అసలు. మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. ఎంతమంది వెళ్ళారు? కాశీ వెళ్తే ఏం రావాలి మనకి? వైరాగ్యం రావాలి. అక్కడ పరమశివుణ్ణి చూస్తాము, విశ్వనాథుణ్ణి, కాలభైరవుడి దగ్గరికి వెళ్తాము, డూండి గణపతి దగ్గర గుంజీలు తీస్తాము, గంగలో ములుగుతాము, అన్నపూర్ణ ప్రసాదం స్వీకరిస్తాము, గంగలో బోట్ షికారుకి వెళ్తాం, గంగా స్నానం చేస్తాం. కానీ వీటన్నిటితో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది మణికర్ణికాయాం. మణికర్ణిక ఘాట్లో అక్కడ ఆ దహనం జరుగుతూ ఉంటే నేను పడవలో నిలబడి మాట్లాడాను. అప్పుడు శంకర జయంతికి వచ్చినప్పుడు 3 ఏళ్ల క్రితం మన బంగారాజు శర్మ గారు పిలిస్తే వెళ్ళినప్పుడు అప్పుడు నేను మాట్లాడింది కొన్ని మిలియన్స్ మంది చూశారు. నేను ఒకరింటికి భోజనానికి వెళ్ళా. ఆవిడ అంది, నాకు భయం వేసిందండి మీరు చెబుతుంటే, ఆ తగలబెట్టేది నన్ను నేనేమో అనిపించిందండి అంది. ఎందుకని? నేను అలా చెప్పాను. ఆ పడవలో నిలబడి ఉన్నాను నేను, వాడు కెమెరా తీస్తున్నాడు, వెనకాల వస్తూనే ఉంటాయి కదా. ఏమొస్తుంటాయి? తాజాగా 2 दिन का मेला అభి అకేలా. 2 రోజుల పండగ, ఇప్పుడు నువ్వు ఒక్కడవే వెళ్ళిపోతున్నావు అని దాని అర్థం. నేను అప్పుడు చెప్పాను, అదిగో మరో శవం వస్తుంది, అదిగో పడుకోబెట్టారు, ఇదిగో ఇప్పుడు కట్టెలు పేర్చారు, ఇదిగో ఇప్పుడు నెయ్యి పోశారు, ఇదిగో కర్పూరం తల దగ్గర పెట్టారు, అదిగో కొరి పట్టుకున్నాడు, తగలబడిపోతుంది, తగలబెట్టాడు, అదిగో జుట్టు ఎండు గడ్డి రాలినట్టు రాలిపోతూ కాలిపోతూ ఉంది, అదిగో ఆ చేతులు వాలిపోతున్నాయి, ఆ మాంసం రాలిపోతుంది, ఆ కాళ్ళు ఇలా చెబితే ఆ వీడియో చూసి ఆవిడ భయపడిపోయింది. కానీ వాస్తవం చెప్పండి, మనందరం కూడా ఎంతో ప్రేమిస్తుంటాం కదా ఎవరిని. దీనికి ఆయిల్ పెడుతుంటామా, క్రీములు రాస్తుంటామా, ట్యాక్సులు కట్టినా కట్టమని యాక్సులు కొడుతుంటామా, మంచి బట్టలు వేస్తుంటామా, నగలు కావాలా? గరిగిపాటి వారు అన్నారు, శ్రావణ మాసం వస్తే ఏమవుద్ది? ఆడవాళ్ళకి నగలు, మగవాళ్ళకి శనగలు. సింపుల్గా తేల్చాడు ఆయన. నిజమే కదా, అవునా కదా? ఆడవాళ్ళకి నగలు, మగవాళ్ళకి శనగలు. శనగలు ఎన్నున్నా మన దగ్గరికి ఎవ్వడు రాడు, ఎవ్వడు మన మీద దాడి చేయడు. కానీ నగలుంటే దాడి జరుగుతుంది. ఇందాక మీకు పరీక్షిత్ గురించి చెప్పాను. ఆయన నెత్తి మీద కలిపురుషుడు ఎందుకు వచ్చాడు? ఈ బంగారం ఉండడం వలన. కాబట్టి ఈ దేహం ఎవరి ముందో ప్రదర్శించడానికి కాదు, ఇది లోపల ఉన్న పరమాత్మని దర్శించడానికి తప్ప ఎవరి ముందో ప్రదర్శించడానికి కాదు. ఈ ఒళ్ళు నేను చూపిస్తాను అని చూపించడానికి ఈ ఒళ్ళు ఇవ్వబడలేదు. లోపల దిల్లు లోపల ఉన్నటువంటి పరమాత్మని పొందడానికే ఈ ఒళ్ళు ఇవ్వబడింది. కుక్కలు, పందులు, పక్షులు చెయ్యలేనిది నువ్వు చెయ్యగలవని నీకు ఈ దేహం ఇవ్వబడింది. మీరు ఆగ్రహించినా సరే ఇది గ్రహించకపోతే ఈ జీవితం వ్యర్థమైపోతుంది. ఎవరు చూస్తారు? ఎవరు రారు. అందుకే చెప్పారు చాలా ఏళ్ల క్రితమే ఈ గీతామకరందం రచించినటువంటి స్వామి విద్యాప్రకాశానందగిరి గారు, వారు కాకినాడలో ఎప్పుడో మనం పుట్టకముందు ఈ గీతామకరందం మీద ఉపన్యాసాలు ఇచ్చారు చాతుర్మాస్యంలో.
ఆ పుస్తకం నేను ఒక ఊరిలో పాలకొల్ల దగ్గర చూసా. అందులో ఉంది. అట్లే పట్టింది అది. చూడగానే ఆ పద్యం బాగుంది. ఎవరిది? వేమనది. చదివి 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 చావంగ నేటికి, చదివి 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 చావంగ నేటికి, చావులేని చదువు చదవవలయు, చదువు లేక జనులు చచ్చిరి గదా, విశ్వదాభిరామ వినురవేమ. ఏం చెప్పాడు వేమన? చదివి 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 చావంగ నేటికి. నువ్వు ఎన్ని చదివినా చచ్చిపోతావు. చదువు లేక కోటి జనులు చచ్చిరి కదా. చాలామంది చచ్చిపోయారు. వాళ్ళు చదువు లేకుండా చచ్చిపోయారు. అదేంటి వాడి పేరు చివర డిగ్రీలు ఉన్నాయి కదా. అది కాదు. చావులేని చదువు చదవవలయు. చావులేని చదువు ఉంటుందా? అదిగో ఉంది. 9వ అధ్యాయం రాజవిద్య అందులో ఉంది. చెప్తారా? 2వ శ్లోకం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం శుశుకం కర్తుమవ్యయం. మీరు గమనించండి, నేను అన్ని శ్లోకాలకి నెంబర్ చెప్తున్నాను. 1854 చెప్పాను, 15 చెప్పాను, ఇప్పుడు 9:2 చెప్పాను. మీరు గుర్తుపెట్టుకుని ఆ కొన్ని శ్లోకాలన్నా నేర్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. రాజవిద్య, ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్. రాజగుహ్యం, అన్ని రహస్యాల్లోకెల్లా పరమరహస్యం, పరమ గోప్యమైనటువంటిది. ఇది చదివితే ఏమొస్తుంది? శుశుకం. మా గురుమహారాజ్ చెప్పారు, శుశుకం మీన్స్ సూపర్ జాయ్. ఆనందం బయట ఉందా లోపల ఉందా? చెప్పండి. ఆనందం బయట ఉందా లోపల ఉందా? లోపల. లోపల మనకు ఆనందాన్ని ఇచ్చేవాడు ఎవరు? ఆనంద సాగర మురళీధర. పాట పాడతారా? వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉండే ఆ శాంక్టోరియాన్ని ఏమని పిలుస్తారు? ఆనంద నిలయం. మరి కాశీని ఏమని పిలుస్తారు? శంకర్ చెప్పు. వినలేదు. ఆనందవనం. వారణాసి కూడా ఉంది కానీ ఆనందవనం. తిరుమల ఆనంద నిలయం, విష్ణు ఉండే స్థలం. కాశీ విశ్వనాథుడు ఉండే స్థలం ఆనందవనం. అంటే శివుడైనా విష్ణు అయినా ఆనందంగా ఉండడమే మనకు నేర్పిస్తున్నారు. అది మానేసి మనం ఏదో భ్రమతో ఏదేదో స్వకల్పోక కల్పనలన్నీ చేస్తూ ఉంటాం. ఆనందం ఎక్కడుంది? లోపల. ఎలా వస్తుంది? లోపల ఉన్నవాడు ఇస్తే వస్తుంది. ఎలా? ఆయన ఆనందపడితే. ఎలా ఆనందపడతాడు? ఇందాక రఘునాథ్ రెడ్డి గారు చెప్పారు, ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడో మాస్టారు శ్లోకాలు 12వ అధ్యాయం నేర్పించారట. అందరూ బట్టి నేర్చేసుకున్నారు 20 శ్లోకాలు. ఈయనకి మరి 20 శ్లోకాలు రాలేదు. ఇజ్జత్ కా సవాల్ కదా. అందుకని రఘునాథ్ రెడ్డి గారు ఏదో ఒకటన్నా నేర్చుకుంటే ముందు పరువు నిలబడద్దని 12వ అధ్యాయంలో 13వ శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకారో సమదుఃఖ సుఖక్షమి. రోజు చదివితేనే 12వ అధ్యాయం మొత్తం చదివితేనే మాట్లాడతాం కదా. సో ఈ 12లో 13వ శ్లోకం నేర్చేసుకున్నారు విత్ మీనింగ్. మాస్టర్ అందరిని అడిగారు, అందరూ మొత్తం 20 శ్లోకాలు చెప్పేశారు. ఈయన అన్నారట, ఎరా నువ్వు అన్నారు. సార్ నాకు 20 శ్లోకాలు రావు, ఒకటి వచ్చాను అని ఈయన అన్నారట. మరి 20 శ్లోకాలు చెప్పారు, బాగానే ఉంది, ఎవరికైనా ఒక శ్లోకానికైనా మీనింగ్ తెలుసా అన్నారట. 20 శ్లోకాలు బట్టి పెట్టారు అంతే, ఇటక బట్టిలాగా. వాళ్ళకి ఏది ఒక శ్లోకానికి కూడా అర్థం తెలియదు. మరి రఘునాథ్ రెడ్డి గారు ఏం చేశారు? ఆ ఒక్క శ్లోకం అర్థంతో చెప్తానండి అని చెప్పారు. ఎందుకు బహుమానం ఎవరికి వచ్చిందంటే ఆయనకే వచ్చింది. 20 శ్లోకాలు బట్టిన వాళ్ళకి కాదు. ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎక్కువ శ్లోకాలు నేర్చుకోవద్దండి.
ఒకటి నేర్చుకున్నా పర్వాలేదు, అది మన లోపలికి ఇంకిపోవాలి. అది ఇంకిపోయి ఈ శరీరంతో మన లింకు పోవాలి. అర్థం కాలేదు వీళ్ళకి. శ్లోకం లోపలికి ఇంకిపోవాలి, ఈ శరీరంతో మనకున్న లింకు పోవాలి. అంటే మళ్ళీ మనం దేహం పొందకూడదు. దేహం వస్తే మోహం, మోహం వస్తే అహం, అప్పుడు నువ్వు చేయలేవు. ఈయనతో ఆడుకోవాలి. మనం ఏం చేస్తాం? ఈయన్ని వాడుకుంటాం ఏవేవో కోరికలు అడిగి. ఈ దేహం మోహాన్ని కలిగిస్తుంది, ఇంద్రియాలు పతనానికి తీసుకెళ్తాయి. అందుకే త్యాగరాజ స్వామి వారు చాలా బాధపడుతూ చెప్పారు ఎన్నో కీర్తనలు. మనం దురదృష్టవంతులం కాబట్టి మనకున్న యోగ్యతకి 700 దొరికినాయి. వాస్తవానికి రామాయణం రచించినటువంటి వాల్మీకి ఇది పాడడానికి అనువైనది అని చెప్పారు రామాయణం. కానీ ఆయన పాడకుండా వెళ్ళిపోయారు. ఆ కోరిక తీరలేదంట. అందుకని త్యాగరాజుగా వచ్చారు వారు. వచ్చి 24,000 సంకీర్తనలు, వాటిని కృతులు అంటారు, వేదంతో సమానంగా భావించారు. వారు అవన్నీ రచించి పాడి రామచంద్రమూర్తిని కీర్తించి వెళ్ళారు. అందులో ఒక కీర్తనలో వారు అంటారు ఇలా: శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింతలేని వారెంత నేర్చిన, ఎంత జూచిన, ఎంత వారలైనా కాంతదాసులే ఎంత నేర్చినా. ఏంటి? ఎంత నేర్చినా, ఎంత చూచినా ప్రతివాడు ప్రకృతి అనే కాంతకి బలైపోతూ ఉంటాడు. మరి ఎవరు బలెవరు? సమాధానం కూడా ఉంది. సంతాతంబు శ్రీకాంత. శ్రీకాంతుడు అంటే ఎవరు? శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవి. సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింత లేని వారెంత నేర్చిన. శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింత అంటే ఏమిటది? 15వ అధ్యాయం 7వ శ్లోకం. అదేమిటది? ఏమో, మేము మొత్తం చదివామా పాడా? చెప్తారా? నేను చెప్పేనా? అందరు చెప్పండి. అందరికి సంబంధించిన శ్లోకం ఇది. మమైవాంసో. నాకు నీరసంగా ఉంది, కొంచెం వాల్యూమ్ పెంచాలి మీరు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. కృష్ణ భగవాన్ చెప్తున్నాడు 15వ అధ్యాయం 7వ శ్లోకంలో, ఈ జీవులన్నీ నా అంశలే, సనాతనముగా ఎప్పటికీ, ఎటర్నల్లీ దే ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. కాబట్టి మనకెప్పుడు ఆ చింత ఉండాలి. శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింత అంటే నేను ఎవరి వాడిని? ఇందా చెప్పుకున్నామా మనం? ఎవరి వాళ్ళ మనం? రాముని వారము మాకేమి విచారము. ఏమంటే రాముడు వేరు, కృష్ణుడు వేరునా? వేరా? తెలుసా మీకు? 11వ అధ్యాయం పేరేమిటి? నేను కోరుకుంటున్నా మీ అందరిని. ఏంటో చెప్పనా? ఇంకెప్పుడైనా నేను వస్తే అనపత్తి, నేను ఇలా అడిగినప్పుడల్లా ఎవరో ఒకరు చెప్పేలా ఉండాలి. అదవుతుందా? మీరు అమ్మలు ఈ విషయంలో బొమ్మలు. స్పందన లేదు, మీకు వందన ఉంది. ఎందుకంటే జ్ఞానం, దీని గురించి మనకు అవగాహన లేక. సరే, మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలం. కాబట్టి మనకి ఇంకొక ఆవిడ్ని చూస్తే, ఇంకో వ్యక్తిని చూస్తే ఏంటిది? పళ్ళు బిగిచ్చేయడం, కళ్ళు గుడ్లు రాలిపోతాయని నిన్న మా హేమంత్ గారు చెప్పాడు. ఎవరికో గొడవ అయితే వాడు కళ్ళు ఇలా ఇలా అన్నాడంట. ఈ ఎదుటివాడు వాడిని రెచ్చగొడుతూ ఇలా ఇలా అన్నాడంట.
ఎందుకన్నాడు? నువ్వు గుడ్లు నువ్వుతున్నావు రాలిపోతాయి. అసలు ఎంత పైచ్యమండి అసలు. వాడు గుడ్లు నువ్వినోడికి కోపం వచ్చింది. సరే, వీడు ఆ గొడవ పెంచడానికి ఇలా అన్నాడంట. అంటే ఏమిటండి అసలు అది? అల్లరే, వాడిని వేడిపించడానికి ఇవన్నీ కదా. కానీ వాస్తవానికి మనం అందరం కూడా ఒకే అంశలం, ఒక్కరి నుంచే వచ్చిన వాళ్ళం. కాబట్టి మనకు అసలు నిర్వైరహ 11వ అధ్యాయం 55వ శ్లోకం. నాకెవరిష్టమో తెలుసా అని చెప్తాడు కృష్ణుడు. ఎన్ని చోట్ల చెప్తాడో. 11:55లో ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటో చెప్తున్నాడు. మనకు ఆ లక్షణాలన్నీ ఉంటే ఆయన చాలా ఆనందపడిపోతాడు. 11:55లో ఉన్న లక్షణాలు ఒక్కసారి చూడండి. తర్వాత మీకు భాగవతంలోది ఒక్క కథ చెప్పాలి. ఎందుకంటే ఇందాక చెప్పిన 8:6 దానికి ప్రాక్టికల్ రూపం భాగవతం. భగవద్గీత అనేది థీరీ. ఆ థీరీని అభ్యాసం చేస్తే అదే భాగవతం. చూడండి 15:55. మత్కర్మ కున్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరః సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఓ అర్జున, కామ్యకర్మలు మానసిక కల్పనమనే కల్మషాల నుండి విముక్తులై నా విశుద్ధ భక్తియుత సేవలో నెలకొనేవాడు, నా కొరకే కర్మ చేసేవాడు, నన్నే తన జీవిత లక్ష్యముగా, తన జీవిత పరమలక్ష్యంగా చేసుకునేవాడు, ప్రతి జీవుని ఎడ మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్నే చేరుకుంటాడు. ఇంతకంటే గొప్ప దేవుడు, ఇంతకంటే గొప్ప గ్రంథం ఉంటుందా? ప్రతి జీవుణ్ణి తన మిత్రుడిగా భావించాలి. ఇది భగవద్గీత ఉపదేశం. లోకానికి దీని గురించి చెప్పాలా వద్దా? ప్రపంచమంతా ప్రచారం చేయాలా వద్దా? ఆ బాధ్యత మనకుందా లేదా? నువ్వు చెప్పాలంటే నీకు తెలియాలంటే నువ్వు చదవాలా, నువ్వు వినాలా, అభ్యాసం చేయాలా. అందుకని మీ అందరికీ విజ్ఞప్తి, రోజు గీత చదవండి. నేను పిల్లలకు అర్థం కావాలని సరదాగా చెప్తూ ఉంటా. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమ్ ఏ తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బికమ్ ఏ రోత. చెప్పండి, గీత కావాలా రోత కావాలా? గీత చదివితే రాత మారుతుంది. అందుకే పిల్లల్ని అడుగుతూ ఉంటాను, శ్లోకం వచ్చా అని. రాకపోతే నేర్చుకోండి. అందుకని శ్లోకం విషయంలో ఏం చెప్తానంటే, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. శోకం అంటే తెలుసు కదా, ఏడుపు. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక. అర్థమవుతుందా? పిల్లల కోసమని ఇలా సరదాగా చెప్పాను, కానీ ఇది అందరికీ వర్తిస్తుందా లేదా? యముడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు తెలీదు. ఏ టైంలో వస్తాడు తెలీదు. ఏ ఊళ్ళో ఉన్నప్పుడు వస్తాడు తెలీదు. వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడడానికి ఉంటుందా? డిస్కస్ చేయగలవా? అందుకని యముడికి ఛాన్స్ ఇవ్వకూడదు. యముడు వస్తే మనం గట్స్తో నిలబడగలగాలి. నిలబడాలంటే రామదాసు గారిలో ఉండాలి. ఏమన్నారైనా? శ్రీరామనామం మరువం సిద్ధమే యమునకు వెరువం. మాకేం భయంలే, రావచ్చు నువ్వు. అది ఎంత గట్స్ ఉండాలండి అసలు, ఎంత గట్స్ అండి. అందుకే ఆయన చెప్పారు, సత్యంబిక పుట్టుట సున్నా. రోజు మాట్లాడడం వలన, ప్రతిరోజు ప్రవచనాలు, నినాదాలు, గొంతు అవరోధంగా ఉంది. అయినా మీకు ఇబ్బంది లేదు కదా, బాగానే అర్థమవుతుందా, వినపడుతుంది కదా. కాబట్టి మళ్ళీ మనం పుట్టకూడదు అని చెప్పేదే భగవద్గీత. మళ్ళీ పుట్టకూడదంటే ఈ ప్రపంచంలో ఏది మనకి పట్టకూడదు. అన్నిటిలో మనం ఉన్నప్పటికీ ఏది మనలో ఉండకూడదు. పడవ నీటిలో ఉండవచ్చు, నీరు పడవలో ఉండకూడదు. మనం ప్రపంచంలో ఉండొచ్చు, ప్రపంచం మనలో ఉండకూడదు. బస్సు ఎక్కుతాం, ఇప్పుడు ఎన్ని షార్ట్ వీడియోస్ వస్తున్నాయి, ఎన్ని మీమ్స్ వస్తున్నాయి, ఎన్ని ఇన్స్టా వీడియోలు వస్తున్నాయి. అసలు డ్రైవర్ సీట్లో కూడా వీళ్ళు కూర్చుంటారు. నేను ఎక్కితే కదా బస్సు నడుస్తుంది, అది నాకు తెలియదు.
ఇది ఒకటే సీట్ ఉందంటారు వీళ్ళు. ఎందుకని? మిస్సు ఎక్కింది